బీజేపీలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇమడలేకపోతున్నారా? బీఆర్ఎస్ను వీడి తప్పు చేశారన్న పశ్చాత్తాపంలో ఉన్నారా? అంటే అవును, ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయి. బీఆర్ఎస్లో దొరికిన గౌరవం, స్థానం మరో పార్టీలో ఆశించడం సరికాదన్నారు. ఇంతకీ ఈటెల ఏమన్నారంటే, ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉన్న నాయకుడు మరో పార్టీలోకి వెళ్లడం సరికాదన్నారు ఈటెల. ఇది తన అనుభవంతో చెప్తున్న మాట అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో 20 ఏళ్లున్నానని, ఆ పార్టీలో తనకు ఓ స్థాయి, స్థానం, గౌరవం ఉండేదన్నారు. బంధం, అనుబంధం అంతా ఆ పార్టీతో ఉండేదన్నారు. ఇక మరో పార్టీలోకి వెళ్లిన తర్వాత ముందు పార్టీలో దొరికిన గౌరవం, స్థానం ఇక్కడ దొరకదన్నారు. అది సాధ్యం కూడా కాదన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈటెల ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇక బీజేపీలో తాను ఆ స్థాయి గౌరవాన్ని, స్థానాన్ని కోరుకోవడం లేదన్నారు. ఈ పార్టీలో ఉన్న పద్ధతులను అర్థం చేసుకుని ఉన్నంతలో సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నానన్నారు. 2003లో నాటి తెరాస పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈటెల ఆ పార్టీలో కేసీఆర్ తర్వాతి లీడర్గా ఎదిగారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగాను వ్యవహరించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 2 టర్మ్స్లోనూ కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. అయితే పార్టీలో విభేదాల కారణంగా 2021లో బీఆర్ఎస్ను వీడిన ఈటెల రాజేందర్ బీజేపీలో చేరారు. కానీ పార్లమెంటు ఎన్నికల ముందు ఈటెల కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈటెల యూటర్న్ తీసుకుని బీజేపీకి రామ్ రామ్ చెప్పి లోక్సభ ఎన్నికల ముందు ఈటెల మళ్లీ బీఆర్ఎస్ కూటికి చేరుతాడన్న అనుమానాలకు తావిస్తున్న వేళ ఈటెల మళ్లీ మరో బాంబ్ పేల్చారు. భారతదేశం సురక్షంగా ఉండాలంటే మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇక మునిగిపోయే నావలాంటిదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాలేని 6 హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీయే సరైన వేదిక అని ఈటెల అన్నారు. తమకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే మోదీతోనే సాధ్యమని పలువురు నేతలు భావిస్తున్నారన్నారు. తెలంగాణలో ఇకపై ఉండేది బీజేపీ, కాంగ్రెస్ మాత్రమేనని బీఆర్ఎస్ కనిపించిందన్నారు. కాంగ్రెస్ పాలనపై కూడా ఈటెల స్పందించారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలపై తాను ఇప్పుడే మాట్లాడనన్నారు. కానీ గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో తనకు తెలిసి ఆ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కాని హామీలుగానే మిగిలిపోవచ్చునని జోస్యం చెప్పారు. భవిష్యత్తు బీజేపీదే, తెలంగాణలో ఎగరబోయేది కాషాయం జెండా అని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.